ఒక లిబర్టీ ఉండేది, తల్లికి కానీ తండ్రికి కానీ 2 దెబ్బలేసి దారిలో పెట్టడం అనేది. ఇప్పుడు అది లేదు కదా. సో సమాజం మారుతూ ఉన్నప్పుడు, చాలా అడ్వాన్స్ అవుతున్నప్పుడు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. పాత వాళ్ళందరూ ఇప్పుడు వచ్చే మార్పులన్నీ చెడనే చెప్తారు. మనం ఫేస్బుక్ తెరిచినా, ఎక్కడైనా సోషల్ మీడియాలలో మా చిన్నప్పుడు మేము చక్కగా తిరగల్లో విసురుకునే వాళ్ళం, చల్ల కవ్వంతో చల్ల చేసుకునే వాళ్ళం, ఉమ్మడి కుటుంబంలో 40 మంది కలిసి ఉండేవాళ్ళం. దాని వెనుక ఎన్నో బాధలు ఉంటాయి. ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి ముచ్చటగా ఉంది. పడుకుంటే ఎవరికి పక్కబట్టలు ఉండేవి కావు కదా. ఇంతమంది కడుపు నింపాలి, 3 సార్లు 3 కంచాలు లేవాలి, ఒక్కడు సంపాదించేవాడు ఉండేవాడు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవారు. ఏదో తెచ్చిపెట్టిందన్న జాగ్రత్తగా కుటుంబం గడపడమే తప్ప వీళ్ళ నుంచి పాపం ఎక్కువ సంపాదన అది ఆశించి, ఎప్పుడు గడుపులు, ఎప్పుడు పురుళ్ళు, ఎప్పుడు బాలింత చూలింత ఉండి వాళ్ళు అసలు ఏమి చేయడానికి కూడా వాళ్ళకి కొన్ని పనులు అవి వచ్చినా కూడా కుట్టటాలు అవి ఇవి పాపం వచ్చినా, కళలు వచ్చినా వాళ్ళు ఏం చేయలేకపోయేవారు. నీతో పాటు నేను కూడా సంపాదిస్తున్నాను అని ఒక చేయూతనిచ్చే కాలం కాదు అది. సో మన నాస్టాలజియాకి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. అందరం కూర్చుని ఒక చోట మనం కబుర్లు చెప్పుకుంటూ వెన్నెట్లో ఒక కంచంలో అన్నం కలుపుకొని తినేవాళ్ళం. అంటే అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అన్నం తింటున్నా కూడా సెల్ ఫోనే ఒక చేతిలో.